ఈ ఏడాది విశ్వంబర, అఖండ తాండవం, సైమన్ ఈజ్ కమింగ్. ధనుష్తో కలిసి కుబేరా సినిమా థియేటర్లకు వచ్చారు నాగార్జున, శేఖర్ కమ్ముల. ఈ మూవీలో నాగార్జున చేసిన లీడ్ రోల్లో ప్రేక్షకులు మెప్పించింది. అయితే ఈసారి అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉండే రోల్ని నాగార్జున కూలీలో చేశారు. రజనీకాంత్ హీరోగా నటించినటువంటి ఈ చిత్రం సైమన్ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. ఇకపోతే ఇటు వీరమల్లు, అటు ఓజీ. పవన్ కళ్యాణ్ సంబంధించి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, ఓజీ రెండు కూడా ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. ఇక పోలీస్ ఆఫీసర్ లక్ష్మణ్ భేర్, రవితేజ పోలీస్ ఆఫీసర్ నటిస్తున్న చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వం వేస్తున్న ఈ సినిమాలో లక్ష్మణ్ భేరి, రాజాసాబ్ రెడీగా ఉంది. ఆంధ్ర కింగ్ తాలూకా ఇది కూడా రెడీగా ఉంది. సెంటిమెంట్లో తమ్ముడు సినిమా. ఇక త్వరలో కింగ్డమ్, దేవరకొండ కింగ్డమ్. ప్రేమికుల క్రైమ్ చేయాల్సి వస్తే ఈ ఏడాది 1న నాని హీరోగా చేసిన హిట్ 3 సినిమాలో అడవిశేష్ గెస్ట్ రోల్ చేశారు. ఇక ఆయన సోలో హీరోగా నటిస్తున్న డెకాయిట్ ఏ లవ్ స్టోరీ డిసెంబర్ 25. కిష్కిందాపురి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం కూడా ఈ ఏడాది విడుదల కానుంది. సోషియో ఫ్యాంటసీ స్వయంభూ, నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ స్వయంభూ, భరత్ కృష్ణమాచారి దర్శకత్వం. ఇది కూడా ఈ సంవత్సరం రిలీజ్ కానుంది. ఇక ఏ లవ్ స్టోరీ సినిమా తెలుసు కదా, జాక్ సినిమాతో సిన్ను జొడ్లగడ్డ థియేటర్స్కి వచ్చారు ఈ ఏడాది. తెలుసు కదా అనే లవ్ స్టోరీతో రానున్నారు సిద్ధు. ఇది అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. ఇక ఏటి గట్టున సంబరాలు, సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ సంబరాల ఏటిగడ్డు, రాయలసీమ బ్యాక్డ్రాప్ తోటి రోహిత్ కేపీ దర్శకత్వం. ఇది కూడా ఆల్రెడీ 70% పూర్తయింది. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. మిరాయి అడ్వెంచర్, హనుమాన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తర్వాత హీరో తేజ సజ్జా నటిస్తున్న అడ్వెంచరస్ యాక్షన్ మూవీ మిరాయ్. ఇది కూడా ఈ సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది.